దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు కూడా వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 135వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఈ కీర్తనకారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆ మహిమను ఎరిగి నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే తన దేవుడు ఎంత గొప్పవాడో తను వ్యక్తిగతంగా ఎరిగిన వాడే ఉన్నాడు. ఈరోజు చాలామంది వినడం ద్వారా, ఎవరో చెప్పడం ద్వారా, ఎవరో అనుభవిస్తే వాళ్ళు చెప్పేటువంటి మాటలను బట్టి దేవుడు గొప్పవారని వింటున్నారు, అలాగే నోటితో పలుకుతున్నారు. కానీ ఈ కీర్తనకారుని చూస్తే అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, నేను ఎరుగుదునని. అలాగే పౌలు కూడా తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి నేను సిగ్గుపడను అంటాడు. తన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. సముద్రంలో ఒక 3 రాత్రింబగళ్ళు కూడా ఉండిపోవలసిన భయంకరమైన పరిస్థితులు పౌలు జీవితంలో వచ్చినప్పటికి కూడా పౌలు భయపడలేదు. ఎందుకంటే తాను నమ్మినవాడు ఎంత గొప్ప దేవుడో, తను నమ్మినటువంటి ప్రభువు తను ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా రక్షించగలడో పౌలు అనేక మార్లు తన జీవితంలో ఎరిగినవాడుగా ఉన్నాడు. అందుకోసమనే అక్కడ తిమోతికి చెప్తున్నాడు, నేను నమ్మినటువంటి నా ప్రభువుని నేను ఎరుగుదునని. కాబట్టి ఇక ఉదయకాలం ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో మనం అలాంటి సాక్ష్యాన్ని చెప్పగలగాలి. మా దేవుడు ఎంత గొప్పవాడో మేము ఎరుగుదుము అని మనము చెప్పగలిగితే మన జీవితాల్లో కూడా దేవుని కొరకు ఏం చేయడానికైనా మనం భయపడకుండా ముందుకు కొనసాగలుగుతాం. శద్రకు మెషకు అబేద్నెగోలు కూడా అలాగే చెప్పారు, మా దేవుడు మమ్మల్ని ఈ అగ్ని గుండంలో నుంచి రక్షించగలడు అని. అంటే వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడో వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పారు. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆ ప్రసన్నతను అనుభవించగలరు. ఆసక్తితో దేవుని వెతికితే దేవుని గొప్పతనాన్ని ఎవరికి వారిగా వ్యక్తిగతంగా దేవుణ్ణి మనందరం కూడా ఆ ప్రభావాన్ని అనుభవించగలుగుతాం. కాబట్టి మనం కూడా ఇలాంటి గొప్ప ఆత్మీయ అనుభూతిలోనికి నడిపించబడదాం. ఇలాంటి గొప్ప ఆత్మీయతలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక.